ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎయిర్పోర్ట్ల విషయంలో, విమానాశ్రయాల విషయంలో రికార్డు సృష్టించబోతూ ఉంది. భారతదేశంలో ఎక్కడా లేనన్ని ఎయిర్పోర్ట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రాబోతున్నాయి. ఇప్పటికే మనకి 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. రాయలసీమ, రతనాల సీమ, వెనుకబడిన ప్రాంతం అని చెప్పుకోబడుతున్న రాయలసీమ ప్రాంతంలో 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఒకటి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంగా, అంతర్జాతీయ విమానాలు సంచరించడానికి కావలసిన ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ సంస్థలు, విమానయాన సంస్థలు ముందుకొస్తే అది ఇప్పుడు అన్ని అనుమతులు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అనుమతులు ఉన్నాయి తిరుపతికి. ఇక రెండవది కడప, మూడవది కర్నూలు ఓర్వకల్ దగ్గర, నాలుగవది పుట్టపర్తి. వీటితో పాటు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఎవ్వరి ఊహించని రీతిలో దాని అభివృద్ధి శరవేగంతో ముందుకు జరుగుతూ ఉంది. రాజమండ్రి, విశాఖపట్నం, ఈ 7తో పాటు హైదరాబాదులో, శంషాబాదులో ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలదన్నేలా భోగాపురంలో జూన్ 2020 నాటికి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ సిద్ధం కాబోతూ ఉంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా ప్రయాణికులు అక్కడికి రాబోతున్నారు. వీటితో పాటు భవిష్యత్తులో అమరావతిలో కూడా ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని 2500 ఎకరాలలో ఒక స్థలాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఎంపిక చేయటం అనేది విశేషం. మరి గన్నవరం ఎయిర్పోర్ట్ ఏం చేస్తారంటే, గన్నవరం ఎయిర్పోర్ట్ని నడుపుతారు, అంతర్జాతీయ విమానాశ్రయం కింద అమరావతిలో నడుపుతారు. 2 టెర్మినల్ ఉంటాయి. టెర్మినల్ 1, టెర్మినల్ 2, 2 టెర్మినల్స్గా నడుపుతారు. ఇక వీటితో పాటు మరొక 7 కొత్తగా ఈ 4 ఏళ్లలోనే పూర్తి కాబోతూ ఉన్నాయి. మొట్టమొదటిది రామ్మోహన్ నాయుడు, ప్రస్తుత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి. మనకి కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ఏరి కోరి పౌర విమానయాన శాఖ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఆనందంగా తీసుకుంటున్నారు. గత 2014-19 మధ్యలో కూడా అశోక్ గజపతిరాజుకి కేంద్ర పౌర విమానయాన శాఖ ఇచ్చారు. రామ్మోహన్ నాయుడు సొంత లోక్సభ నియోజకవర్గం శ్రీకాకుళంలో అక్కడ మూలపేటలో ఒక నూతన ఎయిర్పోర్ట్ సిద్ధం కాబోతూ ఉంది. దానికి 1383 ఎకరాల భూసేకరణ కూడా పూర్తయింది. త్వరలో పనులు ప్రారంభం కాబోతున్నాయి. 2 కాకినాడకి ఇప్పుడు రాజమండ్రి దిగి రాజమండ్రి నుంచి కాకినాడకు వెళ్తున్నారు. రాజమండ్రిలో దిగే సగం ప్రయాణికులు కాకినాడ వాళ్ళే. కాకినాడకు అతి సమీపంలో తుని, అన్నవరం ఆ ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని 757 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేశారు. ఇక మూడవది తాడేపల్లిగూడెం. బ్రిటిష్ కాలంలో తాడేపల్లిగూడెంలో అక్కడ మిలిటరీ ఎయిర్పోర్ట్ ఉంది. దాన్ని వృద్ధి చేసి 1123 ఎకరాల భూసేకరణ చేసి తాడేపల్లిగూడెంలో 3వ నూతన ఎయిర్పోర్ట్ రంగం సిద్ధమవుతూ ఉంది. ఇక 4వది పర్యాటక రంగాన్ని వృద్ధి చేయడానికి నాగార్జున సాగర్ వర్షాకాలంలో గేట్లు ఎత్తి అక్కడ గేట్లపై నుంచి అక్కడ నీరు ప్రవహిస్తూ ఉంటే దాన్ని వీక్షించడానికి దక్షిణ భారతం కాదు, పూర్తి భారతదేశం నుంచి అక్కడికి పర్యాటకులు వస్తూ ఉంటారు. నాగార్జున సాగర్ ఒక దేశంలోనే అగ్రగామి పర్యాటన కేంద్రమే కాకుండా ప్రపంచ పర్యాటక కేంద్రం కాబోతూ ఉంది. అక్కడ 1670 ఎకరాలు సేకరించి ఆ నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్ కూడా రంగం సిద్ధమవుతూ ఉంది. ఇక 5 ఒంగోలు.
అక్కడ ఒంగోలు 657 ఎకరాలు భూసేకరణ చేశారు, దాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. ఇక 6 దగదర్తి. ఈ దగదర్తి 2014-19 మధ్యలోనే భూసేకరణ చేసి పనులు ప్రారంభించారు. 1379 ఎకరాలు భూసేకరణ అయింది. ఇప్పుడు ఆ దగదర్తికి సమీపంలో రామాయపట్నం, అక్కడ నౌకాశ్రయం సీపోర్టు, తర్వాత బీపీసీఎల్ కంపెనీ వాళ్ళు రామాయపట్నంలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రిఫైనరీ పెట్టడం, అందువల్ల త్వరితగతిన దగదర్తిని పూర్తి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక 7 కుప్పంలో 683 ఎకరాలను మొదటి దశలో భూసేకరణ చేశారు. రెండవ దశలో 567 ఎకరాలు రంగం సిద్ధమైంది భూసేకరణ. అయితే దీనికి సమీపంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బెంగళూరు వాళ్ళ విమానాశ్రయం ఉంది. హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళది ఒకటి ఉంది బెంగళూరులో. మరి దేవనహల్లిలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఉన్నా కూడా కుప్పంలో ప్రాధాన్యత ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రయాణికుల కంటే కూడా కార్గో రవాణాకు ఉపయోగపడే ఎయిర్పోర్ట్ని కుప్పంలో నిర్మాణం చేస్తున్నారు. కుప్పం నుంచి ఏమి ఎగుమతి చేయొచ్చు? కుప్పం నుంచి బంగారం లాంటి పూలను పండించవచ్చు. పూలతో పాటు పండ్లు ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు, యూరప్ దేశానికి మనకు సీజనల్ పండ్లు, మామిడి పండ్లు, బంగారం లాంటి మామిడి పండ్లు ఉంటాయి. అలాగే పువ్వులు కూడా బెంగుళూరులో ఎలాంటి పువ్వులు ఉంటాయో దానికి తలదన్నేలా ఉంటాయి కుప్పంలో పువ్వులు, పండ్లు. వీటి ఎగుమతులను ప్రోత్సహించడానికి కుప్పంలో అక్కడ కార్గోకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా విమానాశ్రయాన్ని రూపుదిద్దుతున్నారు. ఇక శ్రీ సిటీ ఉంది. తడ దగ్గర శ్రీ సిటీ అదొక పెద్ద ప్రత్యేక ఆర్థిక జోన్. ఇక దాంట్లో 200 కంపెనీలు ఉన్నాయి. ఇది వేగంగా విస్తరిస్తూ ఉంది. శ్రీ సిటీ సమీపంలో ఈ కంపెనీల వాళ్ళ రాకపోకల కోసం ఒక ప్రైవేట్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలనే ఆలోచనలో ఆ శ్రీ సిటీ యాజమాన్యం ఉంది. ఇంకోటి రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కూర్చొని ఆలోచించి మనం ఆంధ్రప్రదేశ్లో ఏవియేషన్ యూనివర్సిటీని పెట్టాలని, అంటే పౌర విమానయాన యూనివర్సిటీ. ఇది ఎక్కడా లేదు, ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనే ఆలోచనలో ఇద్దరు కూర్చుని దీన్ని ఎట్లయినా కూడా ప్రధానమంత్రి మోదీని ఒప్పించి ఏవియేషన్ యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేయాలని ఉన్నారు. దీంతో పాటు పైలట్లకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. అట్లాగే చంద్రబాబు నాయుడు విమానాలు నడపటము ఇదే కాదు, విమానాల చిన్న చిన్న రిపేర్లు, సర్వీసింగు, ఓవరాలింగ్ కేంద్రాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు చొరవతో హైదరాబాద్ శంషాబాద్లో ఓవరాలింగ్ సెంటర్ని ఏర్పాటు జరిగింది. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగితే చిన్న చిన్న రిపేర్ల కోసం భారతదేశం నుండి విమానాలన్నీ వచ్చి సర్వీసింగ్ చేయించుకోవడం, చిన్న చిన్న రిపేర్లు కూడా చేయించుకునే అవకాశం ఉంటుందని. రామ్మోహన్ నాయుడు కానీ చంద్రబాబు నాయుడు కానీ మనం తెలంగాణ, ఆంధ్ర అన్నదమ్ములు లాంటి వాళ్ళం, ఇద్దరూ అభివృద్ధి చెందాలి. తెలుగు జాతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ కనుక తెలంగాణ అభివృద్ధిని కూడా ఆకాంక్షించే వ్యక్తి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. రామ్మోహన్ నాయుడికి చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ విమానయాన శాఖ ద్వారా ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చెందాలి. త్వరలో కొత్తగూడెం, వరంగల్ ఆ 2 కూడా త్వరలో పూర్తయి ప్రయాణికులు ఉపయోగించుకునే పరిస్థితి తేవాలని. ఇక్కడ వరంగల్లో బ్రిటిష్ నాటి కాలంలో అక్కడ మామునూర్ అని అక్కడ ఉంది ఒక చిన్న ఎయిర్పోర్టు, దాన్ని విస్తరించే ఆలోచనలో ఉంది. ఈ విధంగా మరి మనకు రామ్మోహన్ నాయుడు యువకుడు అన్నీ కూడా అనుకున్నదే తడవాయి. చంద్రబాబు నాయుడు ఆదేశం ఇవ్వగానే దాన్ని ఢిల్లీలో తన విమానయాన శాఖలో
ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన మనకున్న ఇప్పుడు 7 ఎయిర్పోర్ట్లు, మరొక 9 ఎయిర్పోర్ట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచ దేశాలకు ఎక్కడికైనా వెళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పటికే విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం, అక్కడి నుంచి దాదాపు 10 దేశాలకు ప్రయాణాలు జరుగుతున్నాయి, విదేశాలకు. తిరుపతిలో త్వరలో ప్రారంభం కాబోతూ ఉన్నాయి. విజయవాడ చంద్రబాబు నాయుడు 2014-19 ఉంటే అప్పట్లో సింగపూర్కి విమానాన్ని ప్రారంభింపజేశాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఆయన దెబ్బకు ఆ సింగపూర్ వెళ్ళే విమానం కాస్త ఆగిపోయింది. మళ్ళీ సింగపూర్కి ప్రయాణాన్ని పునఃప్రారంభిస్తున్నారు. సింగపూర్తో పాటు విజయవాడ నుంచి దుబాయ్, బ్యాంకాక్ కూడా ప్రయాణాలు సాగించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ విధంగా విశాఖ, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాలు, తిరుపతిలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. తిరుపతిలో కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ అన్నీ సిద్ధం చేశారు. ఏ క్షణానైనా కూడా ఎవరైనా ఎయిర్లైన్స్ ముందుకొస్తే, ఎవరు లేకపోతే మరి రామ్మోహన్ నాయుడు చేతిలో మరి పౌర విమానయాన శాఖ ఉంది. టాటా సంస్థ వారిని అడిగితే వాళ్ళు టాటా సంస్థ వారు ఎయిర్ ఇండియాను కొనుక్కున్నారు. ఆంధ్రప్రదేశ్ అన్నా, తెలుగు ప్రజలన్నా టాటా వారికి ఎంతో ప్రేమ, చంద్రబాబు నాయుడుతో సత్సంబంధాలు. అడిగితే తప్పకుండా తిరుపతి నుంచి ఇతర దేశాలకు విమానాలను ప్రారంభించటానికి టాటా సంస్థ, ఎయిర్ ఇండియా ఏమాత్రం వెనుకంజ వేయరని చెప్పి రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. ఈ విధంగా ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చెందటము ద్వారా మనకు స్వదేశీ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయని, ఎవరైనా మరి వాళ్ళు వచ్చి వాళ్ళ పరిశ్రమలు పర్యవేక్షణ చేయాలంటే ఎయిర్పోర్ట్ అనేది చాలా కీలకమని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు.